ఈ రోజు మొత్తం ఎంజాయ్ చేయడానికే కదా ఇంత దూరం తీసుకొచ్చింది. ఇంతకీ ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే జరిగింది మేడం. ఇప్పుడు రాజా దృష్టిలో మేమిద్దరం తప్పు చేస్తున్నట్టే లెక్క. మనం సాయంత్రం కల్లా ఇంటికి చేరాలి. ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను అక్కడ ఉండాలి. మీ ఫ్రెండ్స్నే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి రమ్మని చెప్పు. సార్ 100 రూపాయలు అయింది సార్. విన్నావుగా, ఇవ్వు. నేనా? నేనెందుకు ఇస్తాను? నువ్వే ఇవ్వు. నాకే పని, నువ్వే ఇవ్వు. అబ్బా ఎవరో ఒకరు ఇవ్వండి. ఆటో డబ్బుల కోసం కూడా కొట్టుకునే తల్లి కొడుకుల్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. మేము తల్లి కొడుకులమని నీతో చెప్పావా? ఇలాంటి తల్లి నాకుంటేనా ఎప్పుడు గొంతు పిసికి చంపేసేవాడిని. ఏంట్రా, నీలాంటి కొడుకు నాకు పుట్టుంటే పుట్టగానే ఒట్ల గింజేసి చంపుండేదా? ఏమన్నావు? ఏంట్రా నువ్వేమన్నావా? ఏంటే నువ్వేంటే? ఏంటే మీ కాల్ ఇక్కడ? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మా నా 100 నాకు ఇప్పించండి అమ్మా. 100 కోసం వాదులు ఆడుకుంటున్నారు ఇద్దరు. చెరో 50 తీయండి. తీరా తీరా అంటే ఏంటి అలా చూస్తావు? తీవే. తీస్తున్నానుగా, తీసుకా. పొద్దునే భలే బేరం దొరికింది. 100 రూపాయల కోసం కొట్టుకుంటారా? చిక్కులేదు. దేని లెక్క దాందే. ఏ నీ లెక్కలు నీకు లేవు? నోరు మూసుకోండి. అసలు ఎందుకు వచ్చారో చెప్పండి. అసలేంటి నీకు చెప్పేది? డైరెక్ట్ గా మేడం తో మాట్లాడుతున్నా. నమస్తే మేడం. ఓ సురేష్, ఏంటి ఇలా వచ్చావు? నేను అదే చెప్తున్నానమ్మా. పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు అంటుంటే వినిపించుకోవడం లేదు. నేను పంపించేస్తానమ్మా. రే ముందు పదరా. ఆగు. అమ్మగారికి 4 సంతోషకరమైన వార్తలు చెప్పిపోదామని వస్తే మధ్యలో నీ గోలేంటి? బాగా ముదిరిపోతున్నారే, నాకంటే బాగా దగ్గర కావాలని చూస్తారా? మీ పని చెప్తా. చెప్పండి, ఏంటా వార్తలు? ఏముందమ్మా, మన ప్లాన్ ప్రకారం ఆ రాజాకి చందుకి మధ్య చిచ్చు పెట్టాం. పూజల పేరుతో నేను బోల్తా కొట్టించాను. సాయం చేస్తున్నట్టు నేను నమ్మించి భార్యాభర్తల మధ్య అనుమానం అనే బీజం పడేలా చేశాను. అది పెరిగి పెద్దదై ఇద్దరిని వేరు చేసే స్థాయికి ఎదిగింది మేడం. ఇప్పుడే కదా సురేష్ అనుమానం మొదలైంది. అది ఇంకా ఎదగాలి. ఫస్ట్ అటెంప్ట్ లోనే బాగా నమ్మించేలా చేశాను మేడం. 2 రోజుల అర్ధరాత్రి మొగుడికి తెలియకుండా బయటికి రావటం, అది చక్కగా సింగారించుకుని రావటం చూశాడు. వచ్చేటప్పుడు నేను ఇంటి దాకా వచ్చి డ్రాప్ చేయటం బాగా రిజిస్టర్ అయింది మేడం. అంతకంటే సూర్యాపేటకు తీసుకెళ్తూ గెస్ట్ హౌస్ లో ఉంచాను చూడండి. అక్కడ రాజాకి బాగా కన్ఫర్మ్ అయిపోయింది మేడం. ఆఫీస్కి వెళ్తే నా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఆ చూపుల్లో అతని కోపం, ఈర్ష్య అన్నీ చాలా బాగా తెలిసిపోతున్నాయి కూడా మేడం. గుడ్, వెరీ గుడ్. ఇక మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది కదా మేడం. అందుకే మాకు రావాల్సినవేవో మాకిచ్చేస్తే చెరువు సగం పంచుకొని మా దారిన మేము వెళ్ళిపోతాం. ఓసిని, చెరో సగం పంచుకుంటారా? మరి మధ్యలో నా సంగతేంటి? అమ్మో, వీళ్ళని అస్సలు వదలకూడదు. అవును మేడం, ఎలాగూ అనుమానం మొదలైంది. మాకు చెప్పిన పని పూర్తి చేశాం. ఇంకా ఎక్కువ రోజులు రాజా కళ్ళ ముందుంటే కోపంలో తన్నినా తంతాడు. అవునమ్మా, మా డబ్బులు మాకిచ్చేస్తే మా దారిన మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడే కదా అసలు కథ మొదలైంది. ఇంకొన్ని రోజులు ఉండండి. అవును, చారుశీల చెప్పింది నిజం. ఇంకా మీతో పనుంది. నిప్పు రాజేసి వదిలేస్తే సరిపోదు. నిప్పు మంటగా ఎదగాలి అంటే అప్పుడప్పుడు అది ఎగదోస్తూ ఉండాలి. ఆ పని చేసేంత వరకు మీరు నాతోనే ఉండాలి. ఓసి దీనెంకమ్మ అడ్డుపుల్ల వేసింది. నిజమేనమ్మా, కానీ తమరు మాట్లాడింది ఇంతవరకే కదమ్మా. డబ్బు గురించేనా మీ భయం? ఇక్కడి నుంచి కొత్త కాంట్రాక్ట్ లాగా మీకు డబ్బు ఇస్తూ ఉంటానులే, భయపడకండి. ఎందుకమ్మా? ఇప్పటికిచ్చిందే చాలా ఎక్కువ. ఇంకేం అవసరం లేదమ్మా. ఆవిడ పెద్ద మనసుతో ఇస్తానంటుంటే మధ్యలో నీ గొడవేంటక్క?
పార్వతమ్మ, నేను చెప్పేంత వరకు మీరు నాతోనే ఉండాలి. సురేష్ రాజాకి కనిపించి రెచ్చగొడుతూనే ఉండాలి. మీ క్యారెక్టర్స్ ని ఎప్పుడు క్లోజ్ చేయాలో నాకు బాగా తెలుసు. ప్రస్తుతానికి వెళ్ళండి. అలాగేనమ్మా. అలాగే మేడం. ఆ. హ్మ్. ఏమ్మా, ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందిగా? ఈ సంతోషం సరిపోదు చారుశీల. నాకు నిజమైన సంతోషం ఆ రాజా నా చేతికి చిక్కినప్పుడే. అదెంత పనమ్మా? ఆ? చందు దూరం అయితే ఆ రాజా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అంత తేలిగ్గా వచ్చేస్తే తను రాజా ఎందుకు అవుతాడు? రాజా అయినా ఇంకెవరైనా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు నేను చేస్తానమ్మా. హ, నా పేరు చారుశీల. నా పేరు ఎంత క్లాసుగా ఉంటుందో నా ఐడియాలు కూడా అంత క్లాసుగా ఉంటాయి. రాజా నీ చుట్టూ తిరిగేలా నేను చేస్తాను. ఆ, అదే జరిగితే నీకేం కావాలన్నా నేను ఇస్తాను చారుశీల. అలాగేనమ్మా. మిగిలిన కథ దొంగసామితో నేను నడిపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, రాస్కల్, తిండికి లేదని దయతలిచి ఉద్యోగం ఇస్తే నా భార్యతోనే సరసాలాడతావరా? అన్నం పెట్టిన చేతిని నరికే నీలాంటి ఎదవలకి ఇక్కడుండే అర్హత లేదా? ఏయ్, నీలాంటి నమ్మక ద్రోహులకి అసలు బ్రతికే అవకాశమే లేదా? చావురా! వదలండి సార్. సార్, నన్ను- ప్లీజ్ సార్. చావు! సార్, వదలండి చావు! సార్. సార్, నన్నే మోసం చేస్తావా? సార్, సార్, ప్లీజ్ సార్, చావు! వదలండి సార్. సార్, హ. ఏంటో చెప్పు. ఇదిగోండి సార్, మీరు అడిగిన ప్లాన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి సార్. నిన్న ఆఫీస్కి లీవ్ పెట్టావా? అవును సార్. లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్ళావు? అది కొంచెం పర్సనల్ మ్యాటర్ సార్. ఇక్కడ పర్సనల్ అని ప్రైవేట్ అని ఉండవు. నాకన్నీ తెలియాలి, నేను తెలుసుకోవాలి. అంటే నాకు బాగా కావాల్సిన మనిషిని కలవటానికి వెళ్ళాను సార్. కొలవడం అంటే కలవటం అంటే మీట్ అవటం సార్. అదే కలిసి మాట్లాడటం కోసం వెళ్ళాను సార్. ఏ ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా, దానికి లీవ్ పెట్టి మరీ వెళ్ళాలా? తప్పలేదు సార్. చాలా రోజుల నుంచి కలవాలి అని ఫోన్ చేస్తుంది, అందుకే వెళ్ళాను. చేస్తుంది నా అంటే చేస్తుంది కాదు సార్, చేస్తున్నాడు. లేడీస్ కాదు సార్. రాస్కెల్, ఎన్ని అబద్ధాలాడుతున్నాడు. తనకి పదే పదే అవకాశం దొరకదు సార్. అందుకే కలవమని ఫోన్ చేస్తే తప్పక వెళ్లాల్సి వచ్చింది సార్. వెళ్ళినందుకు బాగానే హ్యాపీ అయినట్లున్నావుగా.
అవును సార్. ఒక్కని వెళ్ళు, నేను తర్వాత చూసి పిలుస్తాను. ఓకే సార్. గురుడికి బాగా కాలిపోతున్నట్టుంది. అంతేలే, తళ్ళంతా పరాయి మగాడు ఎంజాయ్ చేస్తున్నాడని తెలిస్తే ఎవడికి మాత్రం మండదు. మనకు కావాల్సింది కూడా అదే కదా. హలో చందు, మీ ఆయనకేదో అనుమానం వచ్చినట్టుంది. నన్ను పదే పదే గుచ్చి గుచ్చి మరీ అడుగుతున్నాడు. నేను నా ఫ్రెండ్ని తోటనికి వెళ్ళానని ఏదో మేనేజ్ చేశాను. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు. ఇద్దరం ఒకటే చెప్తే అనుమానం వస్తుంది. నువ్వు వేరేది చెప్పు. ఉంటాను డార్లింగ్, కానీ నీతో గడిపిన థ్రిల్లింగ్ మూమెంట్స్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఉంటాను, బాయ్. హలో, నమస్తే అండి, బాగున్నారా? పర్లేదండి, బండి పక్కన ఆపుతున్నాను. కారు పక్క తీసి ఆపాను, చెప్పండి. అవునండి, ఆ ప్రపోజల్ అని పంపించేశాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చిందంటేనే మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేద్దాం. అవునండి, మీకు ఎలా కావాలో అలా తయారు చేస్తాం. క్వాలిటీ విషయంలో మీరు ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం లేదండి. ప్రోడక్ట్ మీకు చేరిన తర్వాత మీకు నచ్చిన చోట మీరు చెక్ చేయండి. ఏ చిన్న ప్రాబ్లం మీకు అనిపించినా నేను మొత్తం రీపేమెంట్ చేస్తాను. నో, ఇది మా పాలసీ అండి. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమండి, ఆగు, నిన్నే ఆగు. ఆగు, ఏమండి, మిమ్మల్ని ఏమండి.
అయ్యో ఏంటండి ఇది? ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ రండి. ప్లీజ్ బయటికి రండి. అయ్యో నీకేమైనా పిచ్చా? చూస్తే చదువుకున్న దానిలో ఉన్నావు. ఏంటి పని? నన్నెందుకు కాపాడారు? నేను చచ్చిపోవాలనుకుంటే నన్నెందుకు కాపాడారు? నువ్వు చచ్చిపోవాలంటే చచ్చిపో, కానీ వీడిని చంపే అధికారం లేదు. ఆడికేం తెలిసింది? అన్యాయంగా వాడిని చంపాలనుకుంటున్నావు. ఏమీ తెలియకుండానే నాతో పాటు చనిపోవడం మంచిదని. చావే సమస్యకి పరిష్కారం కాదమ్మా. అలా అనుకుంటే ప్రపంచంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీరాలనుకుంటే అందరూ చచ్చిపోవాలా? మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదండి. నాకు మాత్రం చావు తప్ప మరో మార్గం లేదు. అసలు చావే మార్గం అని ఎందుకు అనుకుంటున్నారు? 30 ఏళ్లు కూడా నిండిన మనిషివి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు నీకు? లోకం కూడా తెలియని ఈ పసిపెట్టిని చంపడానికి మీకు మనసులా వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నా భర్త నన్ను వదిలిపెట్టి పారిపోయాడు. నా ప్రేమకు ప్రతిరూపంగా పుట్టినందుకు నా కష్టాలన్నీ ఈ బిడ్డే పంచుకుంటున్నాడు. చూడమ్మా, మగాడు తప్పు చేస్తే నా కర్మ ఇంతేనని సరిపెట్టుకునే రోజులు పోయాయి. తప్పు చేసిన మగాడిని దారిలో పెట్టగలిగే చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి. చట్టాలు న్యాయాలు మనిషిని మార్చుతాయా సార్? దారి తప్పిన మనిషిని కనీసం దారిలో పెట్టగలుగుతాయా? వాటికి తెలిసింది ఒక్కటే, శిక్షించటం లేదా విడగొట్టడం. విడిపోవటమే మేలనుకుంటే ఇక్కడికంటే అమెరికాలోనే ఈజీగా విడాకులు దొరుకుతాయి. అక్కడి నుంచి ఇక్కడి దాకా రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అమెరికా నుంచి వచ్చావా? అవును, నా భర్త కోసం వెతుక్కుంటూ ఇండియాకు వచ్చాను. ఆయన నాకు ద్రోహం చేయబోతున్నాడని తెలుసుకుని వెనక్కి వెళ్ళలేక ఇలా చావును వెతుక్కుంటూ వెళ్తున్నాను. అసలు నీ భర్త ఎవరు? అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నా భర్త పేరు నవీన్. నవీన్. నీ భర్త ఈ నవీనా? అవును, ఇక్కడ మరో ఆడపిల్లని రెండో పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. నా గర్భకి నన్ను వదిలేశాడు. మాకు పుట్టిన ఈ బాబు బాధ్యత కూడా వదిలేశాడు. జయంతి అనే మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు చెప్తుంది నిజమా? నువ్వు నిజంగా నవీన్ భార్యవా? ఈ బాబు నవీన్ కొడుకా? అంటే నవీన్ మీకు తెలుసా? తెలుసు. అసలు నువ్వు నవీన్ కలిసావా? తనతో మాట్లాడావా? కలిశాను. ఎప్పుడు, ఎక్కడ? అమెరికా నుంచి నేనొచ్చి డైరెక్ట్ గా హోటల్లో దిగాను. నవీన్ కి ఫోన్ చేశాను. నవీన్ అక్కడికి వచ్చాడు. అప్పుడు లేదు నాన్నా. ఓ లేదు లేదు. ఎందుకు వచ్చావు? ఎలా ఉన్నావని అడుగుతావనుకున్నాను, కానీ ఎందుకు వచ్చావని అడుగుతున్నావా నవీన్? ఎలాగున్నావో నిన్నడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ
నేను నిన్ను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం నాకొచ్చింది. ఎందుకు నన్ను మోసం చేస్తున్నా? ఎందుకు నన్ను తప్పించుకొని తిరుగుతున్నా? తప్పించుకొని తిరగటం ఏంటి? నాన్ సెన్స్. అవును మరి, ఇది తప్పించుకొని రావడం కాకపోతే ఏమంటారు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? నన్ను బాబుని వదిలేసి ఇండియాకొచ్చావు. వచ్చిన వాడివి ఇక్కడ ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నావట. ఓ, అయితే అన్నీ తెలుసుకునే వచ్చా అనమాట. నువ్వు తెలుసుకున్నది నిజమే. నేను జయంతిని పెళ్లి చేసుకోబోతున్నాను. జయంతిని పెళ్ళాడటం నా డ్రీమ్. తొందరలోనే నెరవేరబోతుంది. మరి నేనేం కావాలి? మన బిడ్డ ఏం కావాలి? ఏయ్, నువ్వు అసలు అమెరికాలో పెరిగావా అనకాపల్లిలో పెరిగావా? పాత సినిమా హీరోయిన్ లాగా ఆ డైలాగులేంటి? నువ్వు నాకు నచ్చలేదు, వదిలేసి వచ్చాను. ఇక బాబు సంగతి అంటావా? వాడు అమెరికన్ చైల్డ్. వాడి భవిష్యత్ అంతా అక్కడ గవర్నమెంటే చూసుకుంటుంది. గవర్నమెంట్ చూసుకుంటుందా? అంటే వాడు అనాథ? నేను బ్రతికే ఉన్నాను తెలుసా? అయితే నువ్వే పెంచుకో. నీకు కావాలంటే నెలలా వాడి ఖర్చులకి డబ్బులు పంపిస్తాను. చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నవీన్. వాడు మన బిడ్డ, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కన్న కొడుకు. మా అమ్మ నాన్న కాదన్నా, నువ్వే కావాలని నీ వెంట పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా?